హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో వెల్కమ్ టు జెడ్పే. ఈరోజు ఈ జెడ్పే గురించి, ఈ జెడ్పే ప్లాన్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే కొత్తగా లాంచ్ అయిన జెడ్పే యాప్ అన్నమాట. ఇది ప్రతి ఒక్కరికి కూడా మనకి ఏంటంటే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఇందులో జాయిన్ అయ్యి మనం బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే, మన ఇందులో మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే ఎవరో ఒక రెఫరల్ లింక్ ద్వారాగా జాయిన్ అయ్యి మనం ఇందులో మనీ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు. అది కూడా ఏంటంటే ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్తో, అంటే ఒక 599 రూపాయలు, అంటే 600 అనమాట. 600 రూపాయలతో మనం ఇందులో జాయిన్ అయ్యి మంచిగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఓకేనా. టీమ్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకోవాలన్నా కూడా సంపాదించుకోవచ్చు. లేదంటే మా సెల్ఫ్గా మీ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటూ, టీవీ రీఛార్జ్ చేసుకుంటూ, అలాగే గ్యాస్ బిల్లు, తర్వాత వాటర్ బిల్లు, తర్వాత మామూలుగా ఎలక్ట్రికల్ బిల్లు, ఇలాంటివన్నీ కూడా మనం ఇందులో వేరే యాప్ల ద్వారా, ఫోన్పే, గూగుల్ పే ద్వారా యాప్ల ద్వారా మనం పే చేసేదానికన్నా మనం ఇక్కడ ఈ యాప్ ద్వారా మనం పే చేసినట్టయితే మనకి క్యాష్ బ్యాక్ రూపంలో కూడా మనకి ఇన్కమ్ అనేది మనం ఖర్చు పెట్టే ఖర్చులోంచి మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ యాప్ ద్వారాగా. ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే ప్రపంచంలో ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ఈ యాప్ అనేది, ఈ బిజినెస్ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. దాని గురించి ఏంటంటే మన తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ కూడా మినిమం ఒక 600 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం ఇందులో జాయిన్ అయ్యి ప్రీమియం మెంబర్షిప్ తీసుకునేసి మనం వర్క్ చేసుకున్నట్టయితే మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనం ఐడి అనేది ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఐడి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం ఏంటంటే ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఏంటంటే ప్రీమియం ప్యాకేజ్ తీసుకున్నట్టయితే మనం 600 రూపాయలు ప్రీమియం ప్యాకేజ్లో మనం తీసుకునేసి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిని చేసుకోమని చెప్పి నేను చెప్పట్లేదు. అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో కూడా 2-3 ఫోన్లు అయితే ఉంటున్నాయి అనమాట. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం అనేది, ఈ యాప్ యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే క్యాష్ బ్యాక్ రూపంలోనే మంచిగా మనం ఇన్కమ్ అనేది ఇందులో సంపాదించుకోవచ్చు అనమాట అండి. అందు గురించి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే నా లింక్, ఈ రెఫరల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను. క్లియర్గా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అయ్యి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ ప్లాన్ గురించి ఏంటంటే క్లియర్గా మీకు నీట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కంపెనీకి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా, లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు క్లియర్గా. ఓకేనా. ఏ టు జెడ్ మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. కనీసం పాన్ కార్డ్తో సహా మనకి డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్గా, అంటే క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇందులో మనం 600 రూపాయలు పెట్టి మనం ఐడి అనేది యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే 16 రకాల ఇన్కమ్ అనేది మనకి ఈ కంపెనీ అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. 16 రకాల ఇన్కమ్ అనేది మనకి అందించడం అనేది జరుగుతుంది. అలాగే తర్వాత ఏంటంటే మనకి టైం ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. అంటే ఇందులో వర్క్ చేస్తూ వేరే చోట్ల వర్క్ చేసుకుంటూ కూడా మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. పార్ట్ టైమ్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల మనకి ఏంటంటే టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. అలాగే లగ్జరీ కార్, అంటే మనం కరెక్ట్గా ఇందులో వర్క్ చేసుకుంటూ 1 బై 1 లెవెల్స్ అంటూ రీచ్ అయ్యామంటే మనకి ఏంటంటే కార్ ఫండ్ అనేది, హౌస్ ఫండ్ అనేది కూడా రావడం జరుగుతుంది. దానివల్ల మనకి ఏంటంటే లగ్జరీ కార్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లగ్జరీ హౌస్ అనమాట అండి, హౌస్ ఫండ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానివల్ల లగ్జరీ హౌస్ కూడా మనం సంపాదించుకోవచ్చు. అలాగే మనం ఎక్కడికి కావాలనుకుంటే అక్కడ ట్రిప్ వెళ్ళొచ్చు అనమాట అండి. ఓకేనా. ట్రిప్ అనేది వెళ్ళొచ్చు కూడా మంచిగా ఇక్కడ వర్క్ అనేది చేసుకున్నట్టయితే. ప్లే స్టోర్లో మనం ఏంటంటే ఇన్స్టాల్ చేసుకునేసి మీరు ఐడి అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఐడి అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అనమాట. ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఏంటంటే 599 రూపాయలు అనేది మీకు బోనస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఫ్రీగా మీకు 599 రూపాయలు ఫ్రీగా బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఆ తర్వాత మీకు ఏంటంటే ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మీకు కంపెనీ సైడ్ నుంచి అందించే సర్వీసులు అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, అలాగే డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, అలాగే మనం ఏంటంటే కరెంట్ బిల్ పే చేసుకోవచ్చు, అలాగే గ్యాస్ బిల్ పే చేసుకోవచ్చు, అలాగే మనం వాటర్ బిల్ పే చేసుకోవచ్చు, అలాగే మనం ఏంటంటే ఎలక్ట్రికల్ బిల్ అనేది పే చేసుకోవచ్చు. ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటూ మనం ఇక్కడ నుంచి మనం బిల్ అనేది పే చేసుకోవచ్చు. సైన్ అప్ అయిన తర్వాత మనకి ఏంటంటే మనకి 599 అనేది
సైన్ అప్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 599 రూపాయలు సైన్ అప్ బోనస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. తర్వాత ఏంటంటే ఫ్రీ సర్వీసెస్ అంటే కూడా మీకు ఏంటంటే కమిషన్ అనేది కూడా వస్తుంది అనమాట. కమిషన్ చార్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు ఫ్రీగా జాయిన్ అయినట్టయితే ఫ్రీగా జాయిన్ అయిన తర్వాత మీరు ఏంటంటే మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకున్నట్టయితే 2 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అలాగే డిటిఎస్ టీవీ కూడా మీరు టీవీ రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు 2 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఏంటంటే గ్యాస్ బిల్ పే చేసుకున్నప్పుడు కూడా మీకు 2 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే వాటర్ బిల్ పే చేసి మీకు 2 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇదే విధంగా మనకి ఏంటంటే లోను ఈడబ్ల్యూ కూడా ఏదైనా పే చేసుకున్నట్టయితే మనకి 2 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనమే కాకుండా మనం జాయిన్ అయిన తర్వాత 20 లెవెల్ వరకు కూడా మనకి ఇక్కడ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. 20 లెవెల్ వరకు కూడా కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు మనకి రీఛార్జ్ చేసుకున్నట్టయితే నేనైతే వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నట్టయితే మొబైల్ రీఛార్జ్ చేసుకున్నా లేదంటే డీటెయిల్స్ రీఛార్జ్ చేసుకున్నా కూడా మనకి ఏంటంటే 0.3% అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 లెవెల్లో ఎవరైనా రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకి ఏంటంటే 0.2% అనేది మనకి కమిషన్ గా రావడం జరుగుతుంది. అలాగే 4 లెవెల్లో ఎవరైనా సరే మనకు రీఛార్జ్ చేసుకున్నా డీటెయిల్స్ రీఛార్జ్ అయినా మొబైల్ రీఛార్జ్ అయినా ఈ రీఛార్జ్ చేసుకున్నా కూడా మనకి ఏంటంటే మనకి 0.1% అనేది రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఏంటంటే 20 లెవెల్ వరకు కూడా 0.33 అనేది పర్సెంట్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈ లెవెల్లో మనకి ఏంటంటే ఫ్రీ జాయిన్ అయ్యి మనం ఈ విధంగా కమిషన్ ని సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే ప్రీమియం ప్యాకేజ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అలాగే ప్రీమియం ప్యాకేజ్ అనేది సూపర్ ప్రీమియం ప్యాకేజ్ అనేది ఒకటి ఉంటుంది. రెండు ప్రీమియం ప్యాకేజీలు అనేది ఉంటుంది అనమాట మనకి. ఓకేనా. ఒకటి 599 ఉంటుంది, ఒకటి 1199 అనేది ఒకటి ఉంటుంది అనమాట. 2 ప్యాకేజీలు అనమాట. ఈ 2 ప్యాకేజీలను ఫస్ట్ మనం ఏంటంటే 599 ప్యాకేజ్ అనేది తీసుకునేసి వర్క్ చేసుకుంటూ మనం దానికి 1199 కి అప్గ్రేడ్ అవ్వాలన్నమాట. సైజ్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి 16 రకాలుగా ఇక్కడ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ప్రీమియం ప్యాకేజ్ తీసుకున్న తర్వాత మన సర్వీస్ కమిషన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే 600 పెట్టి మనం ప్రీమియం ప్యాకేజ్ తీసుకున్న తర్వాత మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే మన సెల్ఫ్ రీఛార్జ్ కి 7% అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన కింద ఉన్న లెవెల్ కి ఫస్ట్ లెవెల్లో ఉంటుంది 0.4% అనేది మనకి కమిషన్ రావడం జరుగుతుంది. అలాగే రెండో లెవెల్లో ఏంటంటే మనకి 0.3% అనేది కమిషన్ రావడం జరుగుతుంది. 3 లెవెల్ 0.2% కమిషన్ రావడం జరుగుతుంది. 4 లెవెల్ 0.1% కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అక్కడి నుంచి 20 లెవెల్ వరకు అక్కడి నుంచి ఉన్న 15 లెవెల్లో కూడా మనకి ఏంటంటే 16 లెవెల్లో కూడా మనకి ఇక్కడ కూడా సేమ్ 20 లెవెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కమిషన్ అనేది 0.031 అనేది మనకి కమిషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. 599 ఒకటి 1199 ఒకటి 2 ప్యాకేజీలు అనేది చెప్తున్నాయని చెప్పి అనుకున్నాం కదా. 599 లో మనం జాయిన్ అయ్యి మనం ఎవరైనా సరే 599 తో రిఫర్ చేసినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చి డైరెక్ట్ కమిషన్ మనకి 200 అనేది రావడం జరుగుతుంది అనమాట. 200 మనం ఎంత అన్లిమిటెడ్ అంతమంది రిఫర్ చేసుకోవచ్చు. ఎంతమంది రిఫర్ చేసుకున్నా కూడా మనకి 200 అనేది రావడం జరుగుతుంది అనమాట. అలాగే సూపర్ ప్రీమియం ప్యాకేజ్ తీసుకున్నట్టయితే అది 1199 ప్యాకేజ్ తీసుకునేసి మనం ఆ ప్యాకేజ్ లో మనం ఎవరైనా రిఫర్ చేసినట్టయితే మనకి ఏంటంటే 500 అనేది రిఫరల్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ గా ఎంతమంది సరే మనం రిఫరల్ అనేది చేసుకోవచ్చు. మనం ప్రీమియం ప్యాన్ లో రిఫర్ చేసినట్టయితే మనకి ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే 20 లెవెల్స్ అనేది 20 లెవెల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్లో మనం జాయిన్ అయిన తర్వాత మనం ఎవరైనా రిఫర్ చేసినట్టయితే 200 కమిషన్ అనేది రావడం జరుగుతుంది. మన కింద జాయిన్ అయిన వాళ్ళు వేరే వాళ్ళని ఎవరైనా జాయిన్ చేసినట్టయితే వాళ్ళు 40 రూపాయలు అనేది మనకి రిఫరల్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు వేరే వాళ్ళని ఎవరైనా రిఫర్ చేసినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి మనకి 20 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు 4 లెవెల్లో వేరే వాళ్ళని ఎవరైనా రిఫర్ చేసినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి మనం 10 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత 5 లెవెల్ ఎవరైనా సరే వేరే వాళ్ళని ఎవరైనా రిఫర్ చేసినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి మనకి 5 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ 5 రూపీస్ అనేది మనకి ఏంటంటే 20 లెవెల్స్ వరకు కూడా 20 లెవెల్ వరకు కూడా 5 రూపీస్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఏంటంటే ఈ లెవెల్ ఇన్కమ్ లో మనకి ఏంటంటే ప్రీమియం ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ లో మనం మంచిగా ఇన్కమ్ అని కూడా సంపాదించుకోవచ్చు. ఇక్కడ మేము క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మంచిగా ఇన్కమ్ అనేది కూడా ఇక్కడ సంపాదించుకోవచ్చు అనమాట. అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సూపర్ ప్రీమియం ప్యాకేజ్ మనం తీసుకున్నట్టయితే మనం ఎవరైనా సరే మనం ఆ ప్యాకేజ్ లో 1199 ప్యాకేజ్ మనం తీసుకునేసి ఆ 1199 ప్యాకేజ్ లో ఎవరైనా సరే మనం ఎవరికైనా సరే మనం రిఫరల్ ఇచ్చామంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి 500 కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే రెండో లెవెల్లోకి వచ్చేటికి ఏంటంటే మనకి
రూపీస్ అనేది కమిషన్ అనేది రావడం జరుగుతుంది. 3 లెవెల్కి వచ్చేటట్టుగా ఏంటంటే మనకి రూపాయలు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. 4 లెవెల్కి వచ్చేటట్టుకు మనకి రూపాయలు కమిషన్ రావడం జరుగుతుంది. 5 లెవెల్ నుంచి ఇంకా 20 లెవెల్ వరకు కూడా మనకి రూపాయలు అనేది కమిషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే మంచిగా ఇన్కమ్ అనేది కూడా ఇక్కడ కూడా తీసుకోవచ్చు. టీమ్ బిల్ చేసుకుని మీరు జాయిన్ అయ్యి టీమ్ బిల్ చేసుకున్నట్టయితే ఇక్కడ కూడా టీమ్ ద్వారా మంచి ఇన్కమ్ అనేది కూడా ఇక్కడ మనం సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా. అదే విధంగా ఇక్కడ రాయల్టీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ వచ్చేటోడికి ఏంటంటే పర్ మంత్ కాదు ఫ్రెండ్స్, పర్ డే అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి ఇక్కడ ఏంటంటే రాయల్టీ అనేది పర్ డే ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్ డేకి ఆ రాయల్టీకి ఎలిజిబుల్ అవ్వాలి, మనం అచీవ్ అవ్వాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మనం తీసుకున్న 599 ప్లాన్ ఏదైతే ఉందో అందులో డైరెక్ట్ గా మనం 15 మందిని అనేది రిఫర్ చేయాలన్నమాట. మనం 15 మందిని ఎప్పుడైతే మనం డైరెక్ట్ గా 15 రిఫర్ చేసామో అప్పుడు ఏంటంటే అంటే ఈ ప్లాన్ అని ఆ ప్లాన్ అని ఏ ప్లాన్ అని సరే చేయొచ్చు. ఫ్రీగా జాయిన్ అవ్వడం తప్పించి 599 కానీ లేదంటే 1199 కానీ ఏ ప్యాకేజ్ అయినా సరే తీసుకోవచ్చు. ఏ ప్యాకేజ్ తీసుకున్నా మనం ఏంటంటే మనకి డైరెక్ట్ గా మనం 15 మంది కానీ మనం రిఫర్ చేసినట్టయితే మనం ఏంటంటే బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ అనేది రీచ్ అవుతాం అనమాట. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకున్నట్టు ఏంటంటే సపోజ్ మనం 599 లో మనం జాయిన్ అయ్యి మనం ఏంటంటే 1199 ప్యాకేజ్ లో కానీ మనం రిఫరల్ చేసినట్టయితే మనకి ఏంటంటే ఇక్కడ 15 మంది డైరెక్ట్ రిఫరల్ లో వాళ్ళు యాడ్ అవుతారు. కాకపోతే ఏంటంటే మనకు వచ్చేది ఏంటంటే 500 రిఫరల్ అనేది రాదనమాట. ఎందుకంటే మనం వాళ్ళకంటే తక్కువ ప్లాన్ లో మనం ఉన్నాం కాబట్టి 599 లో ఉన్నాం కాబట్టి వాళ్ళు మనకంటే ఎక్కువ ప్లాన్ లో ఉన్నారు కాబట్టి మనకు వచ్చే కమిషన్ 200 మాత్రం కమిషన్ వస్తుంది అనమాట. 500 కమిషన్ అనేది మనకు రాదనమాట. అది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎప్పుడైతే మనం 15 డైరెక్టర్ ఇచ్చేసి మనం బ్రాంజ్ లెవెల్కి ఎప్పుడైతే మనం రీచ్ అయ్యామో అప్పుడు ఏంటంటే మనకి డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది 2% అనేది రావడం జరుగుతుంది. ఆ రోజు ఎంతైతే మనకి టర్న్ ఓవర్ జరిగిందో, కంపెనీ టర్న్ ఓవర్ జరిగిందో అందులోంచి 2% అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. 1.5% అనేది మనకు రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత గోల్డ్ లో కానీ మనం రీచ్ అయినట్టయితే మనకి ఏంటంటే 1.75 రాయల్ ఇన్కమ్ అనేది డైలీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్లాటినం ప్లాన్ లో కానీ మనం రీచ్ అయినట్టయితే 1.5 అనేది % అనేది మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే రూపీస్ అలాగే మనకి డైమండ్ కూడా మనకి ఇవన్నీ రీచ్ అయినట్టయితే మనకి దగ్గరగా మనకి 1 లెవెల్ అండ్ 1% అనేది మనకి రాయల్టీ రూపంలో డైలీ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా. క్లియర్ గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడైతే ఈ 15 డైరెక్ట్ రెఫరల్ ఇచ్చి ఎప్పుడైతే బ్రాంచ్ డైరెక్ట్ లెవెల్ కి అచీవ్ అయ్యామో అప్పుడు ఏంటంటే మనకి ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంత్లీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే 15 మంది మనం రిఫర్ చేసామో డైరెక్ట్ రిఫర్ చేసామో అప్పుడు ఏంటంటే మంత్లీ మనకి 100 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 5 మంత్స్ వరకు మనకి ఏంటంటే 500 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సిల్వర్ లెవెల్ కి మనం అచీవ్ అయ్యామో అప్పుడు 200 అనేది మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9 మంత్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేటికి ఏంటంటే 1800 అనేది మనకి రావడం జరుగుతుంది. ఆ డైమండ్ వచ్చేటికి ఏంటంటే మనకి ఈ విధంగా మనకి 3,125,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాల పాటు ఇవ్వడం జరుగుతుంది. 6,75,000 రూపాయలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట రూపీస్ లో. ఓకేనా. ఈ విధంగా మనం ఇక్కడ ఇన్కమ్ కాల్కులేషన్ అనేది చూసుకోవచ్చు. ఆన్లైన్ బ్రాంచెస్ అనేది తీసుకురావడం కూడా కమింగ్ షో లో జరుగుతుంది అనమాట. ప్రజెంట్ అది ఇప్పుడు లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే బైక్ ఫండ్, కార్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, హౌస్ ఫండ్ మొత్తం అన్ని కూడా మనకి త్వరలోనే రాబోతున్నాయి అనమాట. అప్కమింగ్ ప్రాజెక్ట్ లో రాబోతున్నాయి అనమాట. ఓకేనా. ఇదన్నమాట ఈ రోజు ప్లాన్. ఈ ప్లాన్ కనుక మీకు నచ్చినట్టయితే రెఫరల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అయ్యి మీరు వర్క్ చేసుకుంటారంటే వర్క్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సెల్ఫ్ గా మీరు మొబైల్ రీఛార్జ్, గ్యాస్ రీఛార్జ్, వాటర్ బిల్ పే చేసుకోవడం లాంటివన్నీ కూడా చేసుకున్నట్టు మీకు దీనికి తగ్గట్టుగా క్యాష్ బ్యాక్ అనేది మీకు కూడా మంచి ఇన్కమ్ క్యాష్ బ్యాక్ రూపంలో కూడా మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఓకేనా. ఇదన్నమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ జెట్ వే గురించి మీ అప్డేట్స్ ని ముందుకు తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.